వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. హిందువులు ఎంతో ఇష్టదైవంగా భావిస్తున్న గోమాత ఈరోజు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు నగరంలో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా హిందూ ధర్మం ప్రకారం మనం పూజిస్తున్నటువంటి గోమాతకి చాలా కష్టం ఎదురైంది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి గోమాత ఏదైతే ఉందో ఈ గోమాతకి చాలా కష్టం ఎదురైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్న గోమాత ఎర్రటి ఎండలో నడి రోడ్డు పైన ఇక్కడ మనకి ఒక జన్మనివ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్లుగానైతే గోమాత కూడా రోడ్డు మీద ఉన్నటువంటి ఎంతో ఈ ఎండమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉందని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఏదైతే అధికారులు ఉన్నారో గవర్నమెంట్కి సంబంధించినటువంటి పశు సంరక్షణ శాఖ అధికారులు కూడా వాళ్ళు చాలా దీని మీద దృష్టి పెట్టాల్సిన విషయం అయితే ఉందన్నమాట. అయితే మూగజీవుల్ని విధంగా రోడ్డు మీద వదిలేసి ఈ విధమైన పరిస్థితిని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందనమాట. అయితే ఎర్రటి ఎండలో రోడ్డు పైన బిడ్డకి జన్మనిచ్చినటువంటి ఆవు కష్టతారంలో ఉందన్నమాట. కనీసం తినడానికి ఏమి లేనటువంటి పరిస్థితి అనమాట. ఇంత ఎర్రటి ఎండలో ఉంది. అయితే చుట్టుపక్కల ప్రజలంతా కూడా దానికి ఇక్కడికి వచ్చేసి కొంతమంది నీళ్లు పెట్టడం, అదేవిధంగా ఇంట్లో వండుకున్నటువంటి అన్నం పెట్టడం, అదేవిధంగా హిందూ ధర్మం ప్రకారం దాన్ని పూజించి బొట్టు పెట్టడం, ఆ తర్వాత టెంకాయ కొట్టడం అనేక విధాలమైనటువంటి చేశారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకోవాలనుకుంటే ఏదైతే గో సంరక్షణకు సంబంధించి కానీ అదేవిధంగా సంబంధించి ఈ మూగజీవులకు సంబంధించి ఏదైతే వాళ్ళ ఓనర్స్ ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారులు అంటే ఏదైతే పశు సంరక్షణ శాఖకు సంబంధించిన అధికారులు దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. మూగజీవుల్ని వీటిని కూడా రోడ్డు పైన వదలొద్దు. వాటికి ఆహారానికి సంబంధించి నీళ్ళకి సంబంధించి అనేక విధాలమైనటువంటి కష్టం కూడా కలుగుతుంది. అదేవిధంగా రోడ్డు మీద ఉన్నటువంటి ఆ జీవులకు కూడా కాలు విరిగిపోవడం, అదేవిధంగా వాటిపైన వాహనాలు పోవడం అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలని మనం ఈరోజు చూస్తున్నాం. కానీ వీటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు అధికారులు అనేటువంటి ఒక ముఖ్యమైన భావన అయితే ప్రజల్లో కలుగుతూ ఉంది. అయితే వీటికి సంబంధించి ఆవులకు సంబంధించి ఏదో ముఖ్యమైన ఒక ఓనర్ ఉంటారు, అంటే వాళ్ళకి పాలించుకునేటువంటి పాలేరు ఉంటారు. అయినా ఈ రోడ్లపైన ఈ విధంగా వదిలేస్తున్నారు అనేటువంటి ఒక విధానం అయితే ప్రజల్లో కలుగుతుంది. బట్ వాళ్ళైతే ఈ విధంగా ఎందుకు వదిలేస్తున్నారో, వాటికి ఆలనా పాలన ఎవరు చూసుకుంటారు? కనీసం మూగజీవుల్ని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాటిని స్వాధీనం చేసుకొని ఏదైతే గోశాలలు ఉన్నాయో గోశాలలో అప్పగించినా కానీ వాటికి సరిపడా ఆహారం తిండి అనేది ఉంటుంది. అదేవిధంగా రోడ్లపైన ఈ విధంగా ఉండదని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ దారుణమైన పరిస్థితి రోడ్డు పైన పసివించడం, అంటే ఏదైతే రోడ్డు పైన డెలివరీ అయిందో ఆవు ఈరోజు చూస్తున్నాం, అది చాలా దారుణమైన పరిస్థితులు అయిందనమాట. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే గమనించి దానికి నీళ్లు పెట్టడం, అదేవిధంగా కొంచెం వాళ్ళ చేసేటువంటి సహాయం ఏదైతే అన్నం పెట్టడం, అదేవిధంగా చేసిన తర్వాత కొంచెం లేచి తిరుగుతుంది అనేటువంటి ఒక భావం కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రజలు తెలియజేస్తున్నారనమాట. దీనిపైన గవర్నమెంట్ చాలా క్లిష్టంగా ఉన్నతమైన అన్ని శాఖలన్నింటిలో కూడా గవర్నమెంట్కి సంబంధించి ఏ అయితే పశు సంరక్షణ శాఖ ముఖ్యంగా ఉంటుందో వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అన్ని మూగజీవుల్ని విధంగా రోడ్డు మీద వదిలేసి అనేక రకాలమైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. అందులో ముఖ్యంగా హిందువులు ఎంతో దైవంగా భావిస్తున్నటువంటి గోమాతని ఈరోజు ఈ విధంగా క్లిష్ట పరిస్థితుల్లో చూడడం చాలా అన్యాయకరం అని చెప్పి కూడా ఈరోజు మా సువర్ణ మీడియా తరపున స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. సో ఏదైతే ఇప్పుడే దూడ అయినిందనమాట. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, కనీసం నీళ్ళలో తీసుకోబోయేటువంటి పరిస్థితి కూడా లేదు. నీళ్ళలో తీసుకోపోవాలన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటికి చాలా వరకు నేను ఇక భోజనం అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా దీన్ని కొంచెం నీడగా తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో చూసాము. అందులో తర్వాత ఇప్పుడే కొంచెం సమయం పాటు అక్కడ సైడ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలో పడిపోయిందన్నమాట. తర్వాత తీసి ఇక్కడ పెట్టాము. దీన్నంతా కూడా వాటర్ అయిపోయి డ్రైనేజ్ వాటర్ అయిపోతే ఆ తల్లి ఆ బాధ చూడలేక అదంతా నాగుతూ ఉందన్నమాట. బిడ్డ సంరక్షణ కోసం అదంతా చూస్తూ ఉన్నటువంటి భావన చూస్తున్నాం. చూడాలి. అయితే నిజం చెప్పాలనుకుంటే రెండు కళ్ళు సరిపోవు. దానికి ఉన్నటువంటి ఆవు పడుతున్నటువంటి మనోవేదన భావాన్ని కూడా మనం చూసుకోవచ్చు. కన్నుల్లో నుంచి నీళ్లు కూడా కారినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉంటాం. డెలివరీ అయినటువంటి పరిస్థితుల్లో ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇది చూసామన్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఆ గోమాత పడుతున్నటువంటి ఆ కష్టాన్ని కూడా మనం గమనించుకోవచ్చు. దూడ కూడా పైకి లేచి నడవలేనటువంటి పరిస్థితి, అట్లా లేయడం అట్లా పడిపోవడం, అంటే ఆహారం కరెక్ట్గా లేక పౌష్టికాహారం లేక ఈ విధంగా పడిపోతుందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఏదైనా సరే దీనిపైనటువంటి స్పష్టమైనటువంటి చర్యలు గవర్నమెంట్ దీనిపైన తీసుకుంటే బాగున్నటువంటి ఒక విధానంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మూగజీవులను అన్యాయంగా రోడ్డుపైన వదలొద్దు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చూస్తూ ఉండండి సువర్ణ మీడియా. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.